సహోదరులారా, లేవియకాండం మొదటి అధ్యాయం మొదటి 17 వచనాలలో దేవుడు ఇశ్రాయేలీయులకు బలి అర్పించే ఆజ్ఞలను జారీ చేసినాడు. మనం దీని గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈరోజు నా మనసులో ఈ పాఠ్యభాగంలో 3 విభాగాలుగా దేవుడు ఈ బలిని తీసుకొని రమ్మని చెప్పినాడు. ఒకటి, అవి క్రొవ్విన దూడ లేదా దూడను తీసుకొని రావాలి అన్నాడు. రెండవది, గొర్రెనైనను మేకనైనను అని అన్నాడు. మరి మూడవది, పావురము అనే మాట మనకు కనబడుతుంది. 3 రకాలైన మరి జంతువులను లేదా పశువులను తీసుకొని రావాలి అని దేవుడు కోరుకున్న బలి. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా దేవుడు నిర్ణయించిన బలులలో ఇది శ్రేష్టమైన బలి. దీనికంటే మించిన బలి లేదు. ఎందుకనంటే దీంట్లో సమస్తమును కూడా దేవునికి అర్పించబడింది. ఏది కూడా మరి పక్కకు పెట్టడానికి వీలు లేనటువంటి ఒక గొప్ప బలిగా దేవుడు దీనిని మరి ఇశ్రాయేలీయులకు మరి బోధించినాడు. ఈ పాఠ్యభాగంలో మరి మొట్టమొదటిగా మరి దేవుడు కోరుకున్నదంటే ద హర్డ్ ఆఫ్ ద ఫ్లాక్, ద క్యాటిల్ ఆఫ్ ద హర్డ్ అని రాయబడి, పశువులలో లేదా ఎడ్లలో మీరు తీసుకొని రావలసినది మరి అని మాట్లాడుతా ఉన్నాడు. ఈ బలిలో ఎలాగో అర్పించాలో ఒక్కొక్క బలి ఆయన తెలియజేసినాడు. పావురము వచ్చేసరికి ఏమన్నాడంటే దాని పొట్ట, దాని ఈకలను తీసి మొత్తం అలాగే అర్పించాలి అని అన్నాడు. మరి ఈ పశువులను ఇక్కడ వధించేటప్పుడు ఏమంటే దానిని అంగములుగా విభజించి దాన్ని అర్పించాలి అని దేవుడు మాట్లాడాడు. ఈ బలిలో ప్రియులారా, మనము కొన్ని ఉన్నతమైన ఆత్మీయ జీవితం మనకు సరిపోయిన పాఠాలు ఇక్కడ దేవుడు మనకు నిర్ణయించినాడు. ఈ బలి ఎవరి ఎదుట దీనిని అర్పించాలి? 3 భాగాలుగా కనబడుతుంది. 3 బలులలో 3 రకాలైన పశువులలో 3 భాగాలుగా కనబడుతుంది. ఒకటి, మొదటి అధ్యాయం 3వ వచనంలో చూస్తే, 5వ వచనం, అండ్ హీ షల్ స్లాటర్ ద బులక్ బిఫోర్ జెహోవా అని రాయబడి. దీనిని ఎవరు ఎదుట అర్పించాలంట? ఎవరు ఎదుట అర్పించాలా? యెహోవా ఎదుట. మొదటి పశువును తీసుకొచ్చినప్పుడు, ఎడ్లలో భాగముగా ఒక భాగం తీసుకొచ్చినప్పుడు దీన్ని యెహోవా ఎదుట అర్పించాలి అని అన్నాడు. రెండోది మనం చూస్తే మరి మొదటి అధ్యాయంలోనే 11వ వచనం, and he shall slaughter it on the side of the altar northward before Jehovah. గొర్రెనైనను పొట్టేలనైనను తీసుకొని వస్తే దాన్ని ఎక్కడ అర్పించాలంటే యెహోవా ఎదుట ఉత్తర దిశగా దానిని అర్పించాలి అని. 3వ పశువును తీసుకొచ్చినప్పుడు అది ఎక్కడ అర్పించాలి అని అంటే మరి మొదటి అధ్యాయంలో 15వ వచనం చదువుతాం. And the priest shall bring it near to the altar and pinch off its head and burn it on the altar, and its blood shall be pressed out at the side of the altar, and he shall remove its crop and its feathers and cast it beside the altar on the east in the place of the ashes. పావురమును అర్పించేటప్పుడు ఏమన్నాడంటే, తూర్పు దిక్కున ఎక్కడైతే ధూళి లేదా ఎక్కడైతే బూడిద, ఈ దహన బలికి సంబంధించిన బూడిద ఉంటుందో అక్కడ దీనికి సంబంధించిన మరి మెటీరియల్ అంతా అక్కడ కుమ్మరించాలి అని అన్నాడు. ఈ 3 రకాలైన పశువులలో దేవుడు కోరుకున్నదంతా కూడా యెహోవా ఎదుట, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ జెహోవా, అండ్ హీ షల్ స్లాటర్ ఇట్ బిఫోర్ జెహోవా. యెహోవా ఎదుట ఇది జరగాలి. దేవుని ఎదుట జరిగే బలి ప్రియులారా, గత వారం మనం విన్నాం.
యెహోషువ ఎవరు ఎదుట నిలబడినాడు? దేవుని ఎదుట, పరిశుద్ధాత్మని ఎదుట నిలబడినాడు. మనం ఎవరితో సహవాసం చేయడానికి వెళ్తున్నాడు? దేవునితో సహవాసం చేయడానికి వెళ్తాం. అయితే ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే ఈ అర్పణ దేవుని ఎదుట, అంటే దేవుడు ఈ అర్పణను చూచి ఆనందించగలిగే ఒక గొప్ప సన్నివేశం ఇక్కడ కనబడతాం. అంటే దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే ఈ అర్పణ రకరకములుగా ఆయన దీన్ని చేయాలి, దీన్ని ఇలాగూ కొయ్యాలా, దాన్ని అలాగూ చేయాలి అని మాట్లాడుతా ఉన్నాడు. దేవుని ఎదుట అర్పించబడే అర్పణ అంతయు కూడా ఎవరిని చూపిస్తూ ఉంది అంటే యేసు ప్రభువునే చూపిస్తూ ఉంది. యేసు ప్రభు దేవుని ఎదుట అర్పించబడినాడు. మనుషులందరూ ఆయనను తీసుకొని వెళ్ళి సిలువకు మరి మేకులతో నాటి కళ్ళకు ముండ్ల కిరీటమును పెట్టి ఆయన ప్రక్కలో బల్లెమును పొడిచిన. బట్ ఆయనను వారందరూ కూడా మనుషులు ఏమనుకున్నారంటే దేవదూషణ చేయించున్నాడు అని చెప్పి ఆయనను సిలువకు అప్పగించి సిలువను వేసినాడు. కానీ యేసు ప్రభు ఈ పాఠ్యభాగం చూస్తే యెహోవా ఎదుట, అంటే దేవుని ఎదుట అర్పించబడతా ఉన్నాడు. లోకానికి అంతయు కూడా కనుపండుగ అయింది యేసు క్రీస్తు ప్రభు యొక్క అర్పణ. లోకమంతయు కూడా యేసు ప్రభు సిలువను చూచి ఎగతాళిగా మాట్లాడు. కానీ బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఒక మాట చదివితే అక్కడ చక్కగా మరి ఆ గ్రంథకర్త మాట్లాడతాడు యేసు ప్రభు యొక్క బలిని గురించి. 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో చూస్తే దేవుని ఎదుట అర్పించబడే వెలుగులో మనం ఈ వచన భాగం చదివితే 53వ అధ్యాయం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. నిశ్చయంగా అతడు మన రోగము భరించెను, మన వ్యసనములు వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవున బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనమతని ఎంచితివి. 10వ వచనం చదువు. అతన్ని నలగొట్టకు యెహోవాకు ఇష్టమాయెను. అతడిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు బలిగా అర్పించబడుట, దేవుని ఎదుట అర్పించబడుట ఎవరికి ఇష్టమైందంటే దేవునికి ఇష్టమైంది. మనమందరమును కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క బలిని చాలా దుఃఖకరంగా, బాధకరంగా మనం చూడవచ్చు. కానీ ఈ లేవియాకాండం 1వ అధ్యాయంలోనే అక్కడ ఏముందంటే ఈ అర్పణ ఎవరి కొరకు అనంటే మన కొరకే ప్రియులారు. అతడు తన కొరకు, వెన్ ఎనీ మ్యాన్ ఆఫ్ యూ ప్రెజెంటెత్ అన్ ఆఫరింగ్ టు జెహోవా హీ షల్ ప్రెజెంట్. దేవుడు ఏమంటున్నాడంటే ఫార్ హిస్ యాక్సెప్టెన్స్ అని ఇంతకుముందు 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా చూసినాం. ఈ లేవియాకాండం 1వ అధ్యాయంలో షల్ హీ ప్రెజెంట్ ఇట్ ఫార్ హిస్ యాక్సెప్టెన్స్. మనం అంగీకరించబడాలి అని అంటే యేసు ప్రభు ఎవరి ఎదుట అర్పించబడాలంట? దేవుని ఎదుట అర్పించబడాలి. మనం అంగీకరించబడాలి. ఈ ఆదివారం మనం వచ్చినాం స్తుతులను చెల్లించడానికి, దేవుని గణపరచడానికి వచ్చినాం. దేవుని ఎదుట నేను అంగీకరించబడాలి అని అంటే దానికంటే ముందు ఏం జరగాలంట? యేసు ప్రభు దేవుని ఎదుట అర్పించబడాలి. యేసు ప్రభు అంత యోగ్యుడా, అంత శ్రేష్ఠుడా దేవుని ఎదుట అర్పించబడటకు అని అంటే అవును, ఆయన కంటే మించిన వాడు పరలోకమందులో కానీ భూమిపైన కూడా లేడు ప్రియ. ఆయన అర్పించబడే వెలుగు ఎంత గొప్పగా ఉండిందంటే దేవుడు ఆయనను చూచి ఆనందించినాడు. ఆయన భూమి ప్రయాణం ఎలా ఉండిందంటే దేవుని యొక్క ప్రీతి కొరకై ఉండింది ప్రియ. ఆయనను జీవిత చరిత్ర చదువుతా అంటే లూకాసు వార్తలో, యోహాను సువార్తలు చదివితే హౌ వండర్ఫుల్ హీ వాజ్ బిఫోర్ గాడ్ ప్రియ. యేసు ప్రభు ఎంత చక్కగా ఉండినాడో. మనం చక్కని దుస్తులు వేసుకొని చక్కగా కనబడాలని ప్రయత్నం చేస్తాం. కానీ ఈ బలి ఎవరి ఎదుట అంట? యెహోవా ఎదుట అర్పించబడాలి. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, యెహోవా ఎదుట, బిఫోర్ జెహోవా. సాటుగా జరగాల్సినది లేదు, లేదా ఎక్కడో ఒక దగ్గర చేసి వచ్చినామని చెప్పడానికి లేదు. చాలామంది బలులను ఏం చేస్తారంటే మీరందరూ ఎవరు రావద్దు, ఇది పవిత్రమైంది, ఇది చక్కనిది,
ఇది కేవలం పూజారి లేదా దేవుని భక్తులు మాత్రమే ఇందులో ఉండాలని పోయి 4 గదుల మధ్య లేదా గోడల మధ్య వచ్చి అర్పించబడింది అంటారు. కానీ ఈ బలి ఎలాంటిది అంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని ఎదుట జరగాల్సిన బలి. యేసు ప్రభు దేవుని ఎదుట సాగిన వాడు ప్రియ. ఆయన ఎక్కడ కూడా రహస్యంగా లేడు. ఆయన 30 సంవత్సరాల జీవిత ప్రయాణం అంతయు కూడా దేవునికి మహిమార్థంగా కనబడినది. ఆ తర్వాత ఆయన పరిచర్య బహిర్గతంగా అనేకులకు మార్గీకరంగా ఆయన ప్రయాణం సాగింది ప్రియ. దేవుడు ప్రతి అడుగును చూచినాడు. ఎవ్రీథింగ్ దట్ యేసు ప్రభు వారు చేసినారు, దేవుడు దానిని చూచినాడు, ఆనందించినాడు ప్రియ. అందుకే ఈ అర్పణ ఎలా ఉందంటే బిఫోర్ జెహోవా, ఎనీ మ్యాన్ అన్ ఆఫరింగ్ హీ ప్రెజెంటెడ్ ఇట్ బిఫోర్ జెహోవా అని రాయబడి. యెహోవా ఎదుట యేసు ప్రభు ఎంత ఉన్నతమైన వానిగా దేవుని ఎదుట కనబడినాడు ప్రియ. ఒక్కసారి ఆలోచించండి, ఆయన చూపులు ఎంత పవిత్రంగా ఉండినాయో. ఆయన చూపులు ఎలాగో చూసినాయంట, అదిగో జక్కయ్య దిగి రా అన్నది. ఎవరిని చూసినట్ట? శపితపరమైన పట్టణంలో అదిగో చెట్టునెక్కి కూర్చుని అతనిని పిలిచిన చూపులు ప్రియ. ఏం కావాలా నీకు అంటే నాకు చూపులు కావాలన్నాడు. ఏం కావాలన్నాడు? నాకు చూపులు కావాలన్నాడు. ఆయన ఉమ్మి వేసి నేల మట్టిని తడిపి దాన్ని తీసి అతని కనుల మీద రాశారు. ఉమ్మి ఎంత పవిత్రమైనదో, ఒక వ్యక్తికి చూపును తీసుకొని రాగలిగే గొప్ప సామర్థ్యం కలిగిన అంతరంగంలో యేసు ప్రభు అంతరంగంలో ఏముందో బయటికి వచ్చినది ప్రియులారా. అంటే ఆయన చూపుల్లో ఎంత స్పష్టత ఉందో ఆయన అంతరంగంలో కూడా అంత స్పష్టత మనుషునికి కలిగింపజేసే సుగుణాలు కలిగిన వానిగా యేసు ప్రభు ఉన్నాడు. అందుకే ఈ అర్పణ ఎవరు ఎదుటంట? దేవుని ఎదుట. ఒక్కసారి నా ఎదుట ఈ పని చెయ్యి అని అంటాం. చిన్నపిల్లలు ఉంటే, అరే మీ స్కూల్లో నేర్పించినారు కదరా, ఆ ప్రోగ్రాంలో నువ్వు చేసినావు, అదొక్కసారి నా ముంగట చేయి అంటే మనం తృప్తి చెందాలి, ఆనందం చెందాలి అని చెప్పి ఆలోచన చేసే వెలుగులో మనము ఆస్వాదిస్తాం. కానీ దేవుడు ఏమనుకున్నాడంట? దేవుడు ఆస్వాదించే వెలుగలాగుందంట ఈ అర్పణ. అంటే యేసు ప్రభు వారి యొక్క జీవనం ఆయన పుట్టినది మొదలుకొని ఆయన సిలువలో చనిపోయేంత వరకు కూడా ప్రతిదీ ఆయనకు అర్పణగా ఉండింది పిల్ల. ఆయన పుట్టినప్పుడు యేసు ప్రభు తల్లిదండ్రులు ఏం చేసినారంటే పావురమును తీసుకొచ్చి ఆయనకు అర్పించినారు. ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ వాజ్ అన్ ఆఫరింగ్ పిల్లర్. ఎట్లా ఆయన అర్పణగా ఉండినాడన్నా? ఆయన తిన్నాడు కదా, ఆయన చేసినాడు కదా అంటే ఆయన జీవితంలో జీవించిన పరిశుద్ధతయే ఆయనకు ఒక అర్పణగా దేవునికి అర్పించబడింది. యేసు ప్రభులో దేవుడు చూచి బిఫోర్ గాడ్, బిఫోర్ జెహోవా. ఇదిగో ఈ అర్పణ ఎలాగంట? మనము అంగీకరించబడాలి. నేను అంగీకరించబడాలంటే యేసు ప్రభు యొక్క అర్పణ ముందు జరగాలి. యేసు ప్రభు అర్పణ. అందుకే మనం ఆదివారం రాగానే రొట్టె ఎందుకు విరుస్తాము అని అంటే అక్కడ ఏం కనబడుతుంది మనకు అంటే ఆయన అర్పణలో ఉన్న శ్రేష్టత అక్కడ ఉంది ప్రియుల. ఆయన అర్పించబడకుండా, ఆయన మరణించకుండా, ఆయన సమాధి చేయబడకుండా, ఆయన పునరుత్థానం కాకుండా మనం ఎన్ని పాటలు పాడినా, ఎన్ని స్తుతులు చెల్లించినా అంగీకరించబడము ప్రియుల. యేసు ప్రభు ద్వారానే ఇదంతయు కూడా సాధ్యం. అందుకే ఆ మాట ఇక్కడ రాయబడింది ఏంటంటే యేసు ప్రభును నమ్ముకున్న మన జీవితాల్లో మనము దేవుని కొరకై నిలబడగలిగే గొప్ప వెలుగులో కనబడతా ఉన్నాం. యేసు ప్రభునకు అర్పణలు అర్పించినాం. ఈ అర్పణ అర్పించబడకముందు ఏం చేయాలంటే మొదటి అధ్యాయంలో అక్కడ రాయబడింది. ఒక మాట చదువుదాం చూడండి. ఈ అర్పణ ఏం చేయాలంట? 4వ వచనం, మొదటి అధ్యాయం 4వ వచనం. And he shall lay his hand on the burnt offering. ఏం చేయాలంట? అతని చెయ్యి ఎక్కడ పెట్టాలంట? దాని మీద చాపాలి. పశువు మనకంటే ఎత్తుంటుందా లేకుంటే మనం దానికంటే తగ్గుంటామా? అది మనకంటే తగ్గు ఉంటుంది, అంతేనా? పశువు తగ్గుంటుంది. యూ హ్యావ్ టు బెండ్ డౌన్. పశువు మనకంటే ఎత్తుగా ఉండదు. ఈ అర్పణలో దేవుడు కోరుకునే ఈ పశువు ఎలాంటిదంటే మనకంటే తగ్గుగా ఉండేది. అంటే దాని అర్థం ఏంటి అంటే నీవు దాని మీద చేయి పెట్టేటప్పుడు ఏం చేయాలంట? యు హ్యావ్ టు లీన్ ఫార్వర్డ్, వంగాల. యేసు ప్రభు శిష్యులందరితో కలిసి
రొట్టె విరుచుటకు కూడుకున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం. ఆయన రొమ్మున ఆనుకున్నవాడు ఎవరు? బాప్తిస్మం ఇచ్చే యోహాను కాదు ప్రియులారా, యోహాను భక్తుడు. ఎక్కడున్నాడంట? లీనింగ్ ఆన్ హిస్ బ్రెస్ట్ ప్రియులారా. అర్పణను అర్పించడము అంటే మన జీవితాల్లో మనం ఆదివారం దేవుని కొరకే అర్పణను అర్పించినాం. నెక్స్ట్ మెట్ ఏంటంటే ఐ షుడ్ లీన్ ఆన్ క్రైస్ట్ ప్రియులారా. ఈ అర్పణలో శ్రేష్టమైన భాగం ఏంటంటే చెయ్యి దాని మీద పెట్టడం. అంటే ఐ షుడ్ ఐడెంటిఫై, నేను దాని మీద చేయడానికి ఆ ప్రతిస్పందన ఎలా ఉంటుందంటే తగ్గింపుతో కూడినది ప్రియులారా. ఆనుకొనుట. యేసు ప్రభుని నమ్ముకొని దేవుడు యేసు ప్రభుని అంగీకరించినాడు. ఆయన వెలుగులో నన్ను కూడా అంగీకరించినాడు. అంగీకరించబడిన నేను ఆ పశువు మీద చేయబెడుతున్నానంటే నేను కూడా ఆనుకోవాలి. ఐ షుడ్ ఆల్సో గో డౌన్. యేసు ప్రభు ఎలాగో తగ్గింపు స్థానంతో నిలబడి ఉన్నాడో, తగ్గింపు చోట్ల నిలబడినాడో, నేను కూడా నా భక్తి జీవితంలో ఐ షుడ్ లీన్ డౌన్. పశువు మీద చేయబెట్టాలంటే నేను వంగాలి. నా జీవితంలో, నా భక్తిలో ఇఫ్ ఐ డోంట్ లీన్ అంటే మోకాలు జీవితాన్ని చూపిస్తుంది. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత, అర్పణ అర్పించిన తర్వాత ఇఫ్ ఐ డోంట్ బో మై సెల్ఫ్ ఇలా. యేసు ప్రభు దగ్గరికి యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక వ్యక్తి వచ్చినాడు, పుట్టుగుడ్డివాడు. ఆ అధ్యాయం చివరిలో యేసు ప్రభు ఎవరు నువ్వు అంటే, ఇదిగో నీ ఎదుట నిలబడి మాట్లాడుచున్న ఆ దేవుని కుమారుడును నేనే అనగానే ఆయన ఏం చేసినాడంట? సాగిలపడి, చూడండి ఆ మాట చదవండి. యోహాను సువార్త 9వ అధ్యాయం చివరి వచనాల్లో కనబడుతుంది ప్రియులారా. యోహాను సువార్త 9వ అధ్యాయంలో లీనింగ్ డౌన్ ప్రియులారా. 38వ వచనంలో ఉంది. యోహాను సువార్త 9వ అధ్యాయం 38వ వచనం. హీ సెడ్, ఐ బిలీవ్ లార్డ్ అండ్ హీ డిడ్ హోమేజ్. ఆయనకు సాగిలపడెను అని, ఆయనకు నమస్కారం చేసిననే పదం కనబడుతుంది. యేసు ప్రభు నా కొరకై అంగీకరించబడినాడు అని చెప్పిన సంగతిలో మనం మొట్టమొదటిగా తెలుసుకోవాల్సి, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రభువుపై ఆధారపడుట ప్రియులారా. లీనింగ్ ఆన్ క్రైస్ట్. ఆ సమాజంలో అందరూ కూర్చొని మాట్లాడుతామంటే యోహాను, భక్తుడైన యోహాను యేసు ప్రభు రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఎంత చక్కని చిత్రపటమో ప్రియులారా. ఈ బలిపై చేయి పెట్టాలి అని అంటే నీకు యూ షుడ్ హ్యావ్ దట్ ప్లేస్ ప్రియులారా. నేనెందుకు వంగుతానన్నా అదంతా ఆయన పని అని అంటే కాదు. అన్లెస్ అండ్ అంటిల్ యూ బో డౌన్ ప్రియులారా. యాకోబు రాసిన పత్రికలో యాకోబు ఒక మాట మాట్లాడతాడు ప్రియులారా. ఎంత చక్కని మాట ఆయన చెప్తాడు అని అంటే, దేవుడికి కావాల్సినది ఇదే ప్రియులారా. దేవుడు కోరుకున్నది కూడా ఇదే. మన జీవితాల్లో మనము దేవుని కొరకై నిలబడకపోతే, దేవుని యొక్క మరి పరిచర్యలో దేవుని కొరకై మనం సాగకపోతే ప్రియులారా, మనము ఎంతో నష్టమైపోతాం. మనము సడలిన మోకాలు కలిగి దేవుని కొరకై మనం మన జీవితమును కలిగి లేకపోతే మనము దేవుని సన్నిధిలో జీవించలేం ప్రియులారా. దేవుడు కోరుకుంటుంది అదే. యాకోబు తన వచనం గుర్తుకు రావడంలో ఆయన అంటాడు, సడలిన మోకాలు దేవునికి అవసరం. నా జీవితాల్లో నేను దేవుని కొరకై భక్తిగా జీవించాలి అని అంటే నేను ఇఫ్ ఐ డోంట్ లీన్ ప్రియులారా, నేను ఆనుకోకపోతే ఎవరి మీద ఆనుతా ఉన్నాం? కీర్తనకారుడు అంటాడు, ఇదిగో నేను దేవుని మీద ఆనుకున్నాను అని అంటాడు. యేసు ప్రభు దేవుని ఎదుట నిలబడి ఆయన చేయించిన ఆ పరిచర్యలో నువ్వు నేనేం చేయాలంట? ఆయన మీద ఆనుకోవాలి. ఆయన మీద ఆనకపోతే, ఆయన మీద మనము ఆధారపడకపోతే ప్రియులారా, ఐ కెనాట్ గో. ఎందుకంటే ఎందుకు ఆనాలి అని అంటే ఆయన దేవుని ఎదుట అర్పించబడినాడు కనుక. ఈ బలి ఎక్కడంట? ఆయన ఇదిగో ఇది దేవుని కొరకు దేవుని ఎదుట వధించబడుచున్నది. ఇది మొదటి పశువు, వధించబడుతున్న పశువు. దీనికి దిశలు చెప్పలేదు ప్రియులారా. ఇది కేవలం దేవుని ఎదుట. యేసు ప్రభుని నమ్ముకున్న మనము, యేసు ప్రభు దేవుని ఎదుట మన కొరకే అర్పించబడిన మన భక్తి జీవితంలో ఆయనపై ఆధారపడి ఆయనపై లోబడేది మనము నేర్చుకోవాలి. అందుకే కీర్తనకారుడు అంటూ పేతుడు కూడా మాట్లాడతాడు, ఇదిగో ఆయన మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఎందుకు నియమించాడంటే నువ్వు నేను ఆనుకోవడానికి, నువ్వు నేను లోబడడానికి ప్రియుల. ఈ పశువును అర్పించే సమయంలో అక్కడేముందంట?
ఆ దాని మీద చేయి పెట్టాలి. ఇంకేం చేయాలను అంటే దాని అంతరంగంలో ఉన్న ప్రతి భాగమును చూడాలి. అప్పుడు ఏమంట ఈ బలిలో ఏముందంట, హీ హ్యాస్ టు సీ ఆల్ ద పార్ట్స్. అర్పించే అర్చకుడు ఈ పశువును వధించిన తర్వాత ఏం చేయాలి, దాని అంతరంగంలో ఉన్న భాగాలు చూడాలి. కడిగి ఏం చేయాలంటే దాని తల, దాని అంతరంగంలోని భాగములు, దాని పాదములు అన్నిటినీ కడిగి ఎక్కడ పెట్టాలంట, బలిపీఠం మీద పెట్టాలి. ఎప్పుడైనా చూసినావా యేసు ప్రభు అంతరంగంలోని భాగాలు ఉంటాయి. ఆయన పైన ఆనుకున్నాము అని అంటాం, మంచిది, చాలా సంతోషం. రెండో మెట్టు ఏంటంట, ఇన్వర్డ్ పార్ట్స్ ప్రియుల. యేసు ప్రభు హృదయాన్ని చూచినావా ఎప్పుడైనా? యేసు ప్రభు అంతరంగంలో ఉన్న పరిస్థితిని అంతటినీ గమనించినావు? హ్యావ్ యూ సీన్ దాట్? ఈ బలిలో దేవుడు చూస్తున్నది అదే ప్రియుల. ఏమంటా ఉన్నాడంటే, అదిగో అతడు ఆనుకోవడమే కాదు, దాన్ని చేయబెట్టడమే కాదు, దాని ఇన్వర్ట్ పార్ట్స్ అన్నిటినీ, దాని కాళ్ళు గడిగి, దాని తలను తీసి, దాని అంతరంగంలో ఉన్న భాగములన్నింటినీ తీసి ఎక్కడ పెట్టాలంట, అవన్నీ యేసు ప్రభులో ఉన్న సుగుణాలను చూచినావా నువ్వు ఎప్పుడైనా? హ్యావ్ యూ సీన్ వాట్ గ్లోరియస్ థాట్స్ దట్ క్రైస్ట్ హ్యాడ్? దేవుడు ఎందుకు అంత ఇష్టపడినాడు అంతరంగంలో ఉన్న భాగాలన్నీ కూడా పెట్టి దాన్ని చూచి ఆయన దానిని అర్పించమని ఎందుకు కోరుకున్నాడు? ఎంతో గొప్ప బోధ ఉంది ప్రియులారా యేసు ప్రభు. యేసు ప్రభు మన కొరకు అంగీకరించబడినాడు అని అంటే కేవలం ఆయన సిలువలో చాలామంది చూసేదంతా ఏంటంటే తలకు ముళ్ళ కిరీటం, రక్తం కారడము, ఆయన ప్రక్కలో బల్లం పెట్టు పొడిచడం, ఆయన దాహం కొనడము, ఆయనకి ఇవే మనం చూసినాం. డిడ్ యూ రియల్లీ గెట్ ఇన్ సైడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రియులారా? యేసు ప్రభు లోనికి వెళ్ళి ఆయన అంతరంగంలో దేవుని కొరకై ఎంత గొప్ప వేదన ఉండిందో. ఆయన రక్తం ఏమైందంట, ఆయన చెమట రక్తపు బిందు, అంటే ఆయన లోపల అంతరంగంలో ఎంత శోభ ప్రియుల. పాపము విషయమై ప్రాయశ్చిత్తంగా అర్పించబడుచున్న ఆయన హిస్ ఇన్వర్డ్ థింగ్స్ ప్రియుల. ఆ గుడ్డివానికి యేసు ప్రభు భూమి ఎంత గొప్ప కనబడిందో చూపు కొనినాడు, కనబడుతున్నాడు అంటే అంత కనబడుతున్నాడు అనుకున్నాడు. ఆయన దాని స్పర్శ, దాని అనుభూతి ఎంత గొప్పగా ఉండిందో యేసు ప్రభు అంతరంగంలో ఉన్న భాగాలు. ఆ స్త్రీ వచ్చింది, వెనక నుంచి వచ్చి, ఇదిగో ఆయనను కేవలం నేను ముడితే చాలు బాగైపోతాను. ఆయన అంతరంగంలో అంత శక్తి ఉంది ప్రియులారా. మాట కాదు ఆయన చెప్పాల్సింది, చూపు కాదు నన్ను చూడాల్సింది. ఇఫ్ ఐ టచ్ హిమ్ ప్రియులారా, నువ్వు లోబడి ఆనుకోవడం మాత్రమే కాదు, ఆ బలిలో ఉన్న ఆ వస్తువులన్నిటినీ చూచినప్పుడు నీకు అక్కడ కనబడుచున్నది ఎంతో భయంకరమైన దృశ్యం కన్నులకు కనబడుతూ ఉంటుంది. కానీ దేవుడు ఏం చేసినట్ట, దాని అంత చక్కగా అమర్చాలి. ఎవరి ప్లెజర్ కోసమంట, ఎవరి తృప్తి కోసమంట? ఫర్ మై ప్లెజర్. దేవుని తృప్తి కొరకు, దేవుని ప్రీతి కొరకు ఆ వస్తువులన్నింటినీ దేవుడు చూచినాడు. యేసు ప్రభు అంతరంగంలో ఉన్న ప్రతిదీ కూడా మనం చూడగలగాలి. కీర్తనకారుడు అంటాడు, ఇదిగో నా రొమ్ముపై అలలు పొరలేను. అలలు పొరలడము అంటే యేసు ప్రభు ఎంత మరి శోభను అనుభవించినాడో, ఎంత శ్రమ నొందినాడో ప్రియుల. ఈ కుడ్ డిస్క్రైబ్ హిస్ పర్సనల్ ఫీలింగ్స్ ప్రియుల. ఒకసారి 22వ కీర్తనలో చూడండి, యేసు ప్రభు వారి యొక్క వ్యక్తిగత మన జీవితంలో ఆయన అనుభవించిన మాటలన్నీ కూడా సిలువపై ఆయన మాట్లాడుతూ ఈ సంగతులు ఆయన మాట్లాడినాడు. చూడండి 22వ కీర్తన 6వ వచనం చదువుదాం. 22వ కీర్తన 6వ చరణం. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను. యేసు ప్రభు శిలువపై ఆయన వేదన నొందుచున్న సన్నివేశంలో ఆయన అంతరంగంలో జరిగిన ఘోషణంతయు కూడా ఈ కీర్తనలో ఎన్నో వందల సంవత్సరాల క్రితమే లిఖించబడింది. ఏమంటారంటే, ఐఎమ్ అ వర్మ్ and no man reproach of men and the despised of people అంటాడు. యేసు ప్రభు ఎంతగా అక్కడ మదనపడుచు ఇంకేమంటాడంటే 7వ వచనం, ఆల్ దే దట్ సీ మీ laugh me to scorn, they shoot out the lip, they shake the head. 7వ వచనం చదవండి. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తలలు ఆడించుచు నన్ను అపహాసించి. ఈ అంతరంగంలో ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ శిలువ మీద ఒక్క మాట పలకలేదు ఆయన. వాటిని అన్నింటినీ చూచినావా అని.
లేవియాకాండం 1వ అధ్యాయంలో ఏమంటా ఉన్నాడంట, దాని మీద చేయి పెట్టడం, ఆనుకోవడం. రెండవది ఏం చేయాలంట, ఆయన అంతరంగములో ఉన్న సమస్తమును చూడగల. మనం చాలా చక్కగా చెప్పుకుంటాం 113వ కీర్తన, 103వ కీర్తనలో, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఏమి తర్వాత చెప్పాలి, అందరికి ఖండితం వస్తుంది. నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన మేలును దేనిని మరొకము. యేసు ప్రభు అంతరంగంలోనికి వెళ్ళి మనం చూడగలిగినామా? నా భక్తి అదే ప్రియుల. నా భక్తి ఎక్కడుంటుందంటే యేసు ప్రభుని పై రూపం చూడడం కాదు. యేసు ప్రభు పై రూపమును చూసి చాలా చిత్రీకరించినారు చాలామంది, చాలా గొప్ప గొప్పగా దేవుని గ్రంథంలో కూడా లిఖించబడింది. బట్ ఐ హ్యావ్ సీన్ వాట్ ఈస్ క్రైస్ట్ ఇన్సైడ్. యేసు ప్రభు అంతరంగంలో ఏమై ఉన్నాడో చూడగలగాలి. దేవుడు చూచినాడు, గాడ్ కుడ్ సీ దట్. అందుకే అన్నాడు, ఇదిగో ప్రతి భాగము కడిగి అక్కడ అమర్చండి. ఐఎమ్ డిలైటెడ్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు ప్రతి కోణములో నాకు తృప్తిగా ఆనందంగా కనబడినాడు. సో ఐఎమ్ ఐ పిల్లర్. యేసు ప్రభు నాకు అంత ప్రీతిగా అంత చక్కగా దేవుని కొరకే కనబడి. ఆయన కాలు ఎంత పవిత్రమైనవో, ఆయన తల ఎంత పవిత్రమైనదో దేవుడు అవన్నీ కోరుకున్నాడు. అది చూసినావా నువ్వు ఎప్పుడైనా? హ్యావ్ యూ సీన్ హిమ్? యేసు ప్రభు 13వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో అభిషేకించినారు. ఆయన తలను అభిషేకించినారు. ఆయన అభిషేకిస్తే యేసు ప్రభు అడిగో నా సమాధి కొరకై అభిషేకించినారు. హౌ వండర్ఫుల్ దట్ హెడ్ వాస్. ప్రియులు గుర్తెరిగినారు. మరి మరియా చదివిన మాట 12వ అధ్యాయంలో, మరి యేసుక్రీస్తు ప్రభు వారు అర్పించబడిన తర్వాత ఆయన క్షమించాలి, యోహాను సువార్త 13వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో ఆయన అభిషేకించబడిన తర్వాత ఆయన శిష్యుల దగ్గరికి వచ్చి పాదములను కడుగుతున్నాడు. 12వ అధ్యాయం చదవండి. 12వ అధ్యాయం 1వ వచనం. రెండవది యేసు తాను మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బెతనియకు పస్కా పండుగకు 6 దినాలు ముందుగా వచ్చారు. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసింది. లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరును ఎత్తు తీసుకొని యేసు పాదములు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. యేసు ప్రభు దానికి స్పందన ఏమైనా 7వ వచనం. జీసస్ therefore said, suffer her to have kept this for the day of my preparation for burial. బలిపీఠం మీదకి ఏం రావాలంటే తల కూడా రావాలా. బలిపీఠం మీదకి ఏం రావాలో, కాళ్ళు కూడా రావాలా. పిల్లలు యేసు ప్రభు అంటున్నాడు, ఈమె నా శిరస్సుని దేని కొరకు సిద్ధపరిచిందంటే 7వ వచనంలో, నా భూస్థాపన కొరకై, నా సమాధి కొరకై సిద్ధపరిచింది. హౌ ఎక్సలెంట్ వాజ్ దాట్. మరియా యేసు ప్రభు శిరస్సును ఎంత విలువగా చూచిందో. యేసు ప్రభు 7వ అధ్యాయం లూకాసు వార్తలో ఉన్నాడు. ఎవరింట్లో ఉన్నాడంటే పరిసయ్యుని ఇంట్లో ఉన్నాడు. పరిసయ్యుని ఇంట్లో కూర్చొని అందరూ భోంచేస్తూ ఉంటే ఆమె వెనక నుంచి వచ్చి కన్నీళ్లతో ఆయన పాదములను కడిగి తల వెంట్రుకలతో తుడిచెను అని రాయబడింది. ఎంత పవిత్రమైన పాదాలుగా యేసు ప్రభు పాదాలు కనబడినాయి. ఇవన్నీ దేవుడు చూచినాడు. నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను కనుక అంగీకరించబడినాను అంటే యేసు ప్రభు ద్వారానే అంగీకరించబడినాను. నేను ఆ బలిపై ఆనుకోకపోతే పిల్లరా, ఇఫ్ ఐ డోంట్ స్టూప్ డౌన్, నేను తగ్గించుకొనకపోతే నేను ఆ బలిలో ఉన్న సుగుణాలను చూడాలి. రెండవ భాగముగా ఈ బలిలో ఏం తీసుకొని రావాలంటే 10వ వచనం, 1వ అధ్యాయం లేవియాకాండం 10వ వచనం, లివైటికస్ చాప్టర్ 1 10th verse పిల్లలు. అక్కడ ఏముందంటే గొర్రెలనైనను ఇంకేమంట మేకనైనా దీనిని తీసుకొచ్చి ఏం చేయాలంట, యెహోవా ఎదుట దీన్ని కూడా బిఫోర్ జెహోవా నార్త్ వర్డ్ అని రాయబడి, ఎట్లంట ఉత్తర దిశాన దీనిని బలియా. And he shall slaughter it on the side of the altar northward. బలిపీఠం దగ్గర ఇదిగో ఉత్తర దిశాన దీనిని అర్పించాలి అని అంటారు. ఒక మొదటి భాగముగా మనము 1వ అధ్యాయంలో చూసిన బలిలో అది సార్వత్రికమైన దిశను చూపిస్తూ ఉంది. సార్వత్రికంగా యేసు ప్రభు అందరి చేత
పొగడబడి అంగీకరించబడిన వెలుగులో నిలబడినాడు అని ఆ పశువును వధించిన ఆ వెలుగు కనబడుతుంది. రెండవది ఇప్పుడు ఏమంటే నార్త్ వర్డ్ పిల్ల. యేసు ప్రభుని నమ్ముకున్న మనకు ఉత్తర దిశలో ఏముంది అని మనం ఆలోచించాలి. అప్పుడు ఎందుకు దేవుడు ఉత్తర దిశాన బలిపీఠమునకు ఉత్తర దిశాన దీన్ని అర్పించాలి అని అడిగినాడు. వై డిడ్ హి సే దట్? పోయిన వారం చదువుకుంటా ఉంటే ఎందుకు దేవుడు ఈ దిశలను మాట్లాడినాడు బలిలో అని ఆలోచన చేస్తే ఇక్కడ ఏం రాయబడింది అంటే ఉత్తర దిశాన మందిరములో ఇశ్రాయేలు కట్టుకొనిన మందిరాన ఉత్తర దిశాన మందిరములో పరిశుద్ధ స్థలములు ఏముంటుందంటే 12 రొట్టెలతో అమర్చబడిన బల్ల ఉంటుంది. ఏముంటుంది? 12 రొట్టెలు 6 వరుసలో, ఒక్కొక్క వరుసలో 6 రొట్టెలు ఉండి ఆ బల్ల ఎటుంటుందంటే టువర్డ్స్ నార్త్ ఉంటుంది. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆలయంలో గుడారంలో నార్త్ దిశలో ఉండే ఈ 12 రొట్టెలు ఏం చూపిస్తున్నాయంటే ఐక్యతను చూపిస్తున్నాయి. 12 తెగలుగా 12 జాతులుగా ఇశ్రాయేల్ ఉన్నా కూడా దేవుని దగ్గరికి రాగానే ఉత్తర దిశన ఏం కనబడుతుంది అని అంటే మందిరంలో 12 రొట్టెలు. ఇదిగో ఇశ్రాయేలుకు సంబంధించిన ఒక్కొక్కరి పితరుల పేరును బట్టి ఆ రొట్టెలన్నీ కూడా అలంకరించబడతాయి 2 వరుసలుగా, అంటే 2 భాగాలుగా. యేసు ప్రభువు మనల్ని ఎలాగూ ప్రేమించినాడు అని అంటే యూదులను అన్యులను ఇద్దరిని సమానంగా ప్రేమించినాడు. ఒక భాగం యూదులైతే ఇంకొక భాగం అన్యులైతారు. వీరిద్దరిని కలిపి దేవుడు సంఘంగా మనల్ని రూపొందించినాడు. ఉత్తర దిశాన ఈ బలి ఎందుకు దేవుడు కోరుకుంటున్నాడంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభు ఇందులో కూడా ఏమంటాడంటే దాని యొక్క అంతరంగము, దాని క్రొవ్వు, దాని అంతటినీ కూడా బలిపీఠం మీద పెట్టి ఏం చేయాలంట? అర్పించాలి అని మాట్లాడినాడు. ఉత్తర దిశాన నువ్వు నేను ఎలా ఉండాలి అని అంటే దేవుని యొక్క తలంపులలో, దేవుని యొక్క ఆలోచనలలో నా మనసు ఏం చెప్తా ఉందో నీ మనసు కూడా అదే చెప్పాలి. ప్రేమ బలి అర్పించినప్పుడు నేను ఏం పాట పాడుతుంటానో నువ్వు కూడా అదే పాట మనస్ఫూర్తిగా పాడాలి అనే తలంపు అక్కడ కనబడతా ఉంది. నేను పాట పాడుతుంటే నువ్వు ఫోన్ చూస్తుంటే ఉండదు అక్కడ. యేసు ప్రభుని నమ్ముకున్న మన భక్తి జీవితంలో ఉత్తర దిశాన ఉండే ఆ బల్లపై ఉన్న రొట్టెలు ఒక చక్కని ఐక్యతను చూపిస్తాయి. యేసు ప్రభువును మనం ఆరాధించడం కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక దిశలో పోతూ ఉంటే ఇంకొకరు ఇంకొక దిశలో పోతూ ఉంటే అక్కడ దేవునికి మహిమార్థముగా ఏది జరగదు. ప్రియ దేవుని సభాపర్వతంపై ఐక్యత ఉంది, దేవుని ఎదుట ఐక్యత ఉంది. ప్రియ దేవదూతలు ఏం మాట్లాడతారంట? పరిశుద్ధుడు 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 అని పలుకుతారు. వాళ్ళ దగ్గర ఎలాంటి వేరే విభజనతో కూడిన తలంపులు ఉండవు. విభజించబడిన వాడిని ఏం చేసినాడంట? సైతానాన్ని తరిమినాడు బయటికి. ఇన్ గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధిలో మనం యేసుక్రీస్తు ప్రభు ద్వారా అంగీకరించబడిన తర్వాత నా తలంపు నీ తలంపు అందరి తలంపు ఎలా ఉండాలంట? ఒకటిగా ఉండాలి. ఆ ఒకటిగా ఈ అర్పణలో దేవుడు కనపరుస్తా ఉన్నాడు. ఇదిగో ఈ గొర్రెను తీసుకొచ్చినప్పుడు దాని భాగాలన్నీ చూడాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వమును, ఆయన మనుష్య రూపంలో ఉన్న వెలుగునంతటిని చూస్తూ ఆనందిస్తూ ఏం చేయాలంట? ఐక్యంగా ఉండాలి. ఒకడు ఒక తలంపులో ఇంకొకరు ఇంకొక తలంపులో పోతే దేవుని వెలుగును ఆనందమును చూడలేం. ప్రియ యు కెనాట్ ఎంజాయ్. ప్రియ ఆదివారం వెలుగును ఆనందించాలి అంటే ఎలాంటి వెలుగులు ఆనందించగలుగుతాం? వెన్ అవర్ మైండ్స్ అండ్ అవర్ హార్ట్స్ ఆర్ ఆల్ బైండెడ్ టుగెదర్. దేన్ని చూడాలంట? ఆ రొట్టెను, ఆ రసమును చూచినప్పుడు మనకు కలగబోయే వెలుగు ఎలాగుంటుందంట? హౌ ఎక్సలెంట్ ఇట్ ఇస్. ఆ రొట్టె రసమును చూసినప్పుడు మన హృదయాల్లో మన అంతరంగంలో కలగాల్సిన వెలుగు ఏంటంటే యేసు ప్రభు ఎంత ఉన్నతుడో, యేసు ప్రభు ఎంత శ్రేష్ఠుడో. ప్రియ దట్ ఐ హ్యావ్ కమ్ హియర్. అది ఎలాగూ ఆ రొట్టె మనం దాన్ని చించేదాకా, విరగొట్టేదాకా కూడా అది విరగదు. ప్రియ విరగొట్టబడిన తర్వాత కూడా యేసు ప్రభు ఏమన్నాడు? దాన్ని మీలో పంచుకోనండి అని అన్నాడు. అదిగో ఆయన రాత్రి రొట్టెను తీసుకొని దాన్ని విరిచి దానిని శిష్యులకు ఇచ్చి ఇది మీరు పంచుకొని దీనిని తినండి అన్నాడు. డివైడెడ్ ఫామ్లో ఉన్నా కూడా అది మనం విరిచి భుజిస్తూ ఉన్నా కూడా ఎట్లా వస్తుందంటే ఇట్ కమ్స్ టు ఎవ్రీబడి దట్ వీఆర్ ఆల్ టుగెదర్ వన్.
ఈ ఉత్తర దిశాన అండ్ ఇట్స్ బ్లడ్ షల్ బి స్ప్రింకిల్డ్ టు ఆన్ ది సైడ్ ఆఫ్ ది ఆల్టర్ రౌండ్ అబౌట్ అని రాయబడింది. ఉత్తర దిశాన దేవుడు కోరుకున్న వెలుగులు ఈ బలి జరగాల, దీనిని అంతయు కూడా దేవుడు చూచి ఆనందిస్తూ ఉన్నాడు. ఇది కొంచెం తగ్గింది ప్రియుల. ఎప్పుడు ఐక్యత అని మాట్లాడతామో అప్పుడు ఏముంటుందంటే సంఖ్య ఉండదు. ఉంటుందా? అస్సలు ఉండదు ప్రియులు. ఇక్కడ కూడా సంఖ్య ఎందుకు లేదంటే ఐక్యత మాట్లాడుతున్నాం కనుక. డబ్బులు మాట్లాడితే చాలా గొప్పగా కనపడుతుంది. ఉత్తర దిశాన ఉన్నది ఏంటంటే వెలుగు ఐక్యత. కాబట్టి ఐక్యతలో బలి ఏమైపోయిందంటే గొర్రె రూపంగా వచ్చేసి, అంతకుముందు ఏముందంటే పెద్ద కోడె దూడు ఉండింది అక్కడ, వినది ఎంతో పెద్దగా కనబడింది అంతా. ఇప్పుడు ఏమైందంట, ఇప్పుడు వచ్చేసరికి అది గొర్రెగా మారిపోయింది, మేకగా. ఒకటి చేతిలో ఎత్తుకోగలడు ఆ బలిని. అంతకుముందు బలిని ఎత్తుకోగలవా? నో యూ కాంట్. అది ఎంత ఘనమైనది, ఎంత ఉన్నతమైనది. నీ అర్పణ నా అర్పణ యేసు ప్రభులో అంత ఉన్నతమైనది. ఎప్పుడైతే ఐక్యత అని మాట్లాడతామో అప్పుడు ఏమొస్తుందంట, క్షీణించిపోతుంది ప్రియుల. ద క్వాంటిటీ రెడ్యూసెస్. ఎప్పుడైతే భక్తి జీవితంలో శ్రేష్టతను కోరుతామో అప్పుడు ఏమైపోతుందంట, క్షీణించిపోతాం. నేను ఈరోజు ప్రార్థన చేసుకున్నాం అనగానే వీళ్ళకి ఏం పని ఉండదు. మా అమ్మ పొద్దున్న లేవగానే నా తలకాయ తింటుంటుంది. నేను స్కూల్కి పోవాలన్నా వద్దా, ఇప్పుడు నువ్వు చెప్పు ఫస్ట్ అని అంటాడు. అమ్మాయి ప్రార్థన చేసుకున్నా అంటే నాకు జడ దూసుకొని టైం సరిపోతుంది, నువ్వు వచ్చి ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయమంటావు అంటే, ఎప్పుడైతే నువ్వు పర్ఫెక్ట్నెస్ని గురించి మాట్లాడతావో, సంపూర్ణతను గురించి మాట్లాడతావు, ఏమైపోతుందంట, క్షీణత. బైబిల్ చదువుకోవడానికి టైం ఉండదు, కానీ ఫోన్లు చూడమంటే గంటలు 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 గంటలు. వెన్ యూ టాక్ అబౌట్ క్వాలిటీ ప్రియులర్, ఈ బలిలో ఆ గొర్రె పిల్ల చిన్నగా అయిపోయింది. ఎందుకు కోరుకున్నా అంటే ఉత్తర దిశాన దీన్ని అర్పించాలి, ఐక్యంగా జరగాల, ఇది ఐక్యమత్యం అనే తలంపుతో సాగాలి. వెన్ యూ సీ క్వాలిటీ యూ విల్ నాట్ ఫైండ్ ద స్ట్రెంగ్త్ దేర్ ప్రియులర్. అందుకే యేసుప్రభు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, నీకున్న శక్తి కొంచెమైనా, ఏమన్నాడు, ఎంత శక్తి అంట, కొంచెమైనా, కొంచెం ఉందా, కొంచెం బలం తెచ్చుకొని లేచి కూర్చొని ఇంత తినేసరికి ఫుల్ బలం వచ్చేసింది అన్నయ్య అంటాం. మై ఫ్రెండ్, యేసు ప్రభుని నమ్ముకున్న నా జీవితంలో, నీ జీవితంలో ఈ గొర్రె లేదా మేకను అర్పించేటప్పుడు దేవుడు ఏమనంటే ఈ స్పీక్స్ అబౌట్ నార్త్వర్డ్ డైరెక్షన్, వేర్ ఇట్ స్పీక్స్ అబౌట్ యూనిటీ. యూనిటీ అనేసరికి ఒక శ్రేష్టమైన గుంపు ప్రియులారా. ఎప్పుడు నిరుత్సాహపడొద్దు, ఎవ్వరు లేరే, కొద్ది మంది ఉన్నారంటే, 2 ఉన్నారనుకో, దట్స్ యువర్ డే, అంతే. యేసుప్రభు ఎవరి కోసం పోయినాడంట, మిట్ట మధ్యాహ్నం సమరయ పట్టణానికి పోయినాడు. 12 గంటలకు మంచి ఎండలో పోయినాడు. ఎందుకు పోవాలి అంత కాదు. మళ్ళీ అక్కడేం పోయినాక తినడానికి తిండి లేదు. యేసుప్రభు పరిగెత్తుకుండా పోయలే, అక్కడికి పోయి ఎండలో నిలబడినా. ఒక్క స్త్రీ కొరకు పోయినాడు ప్రియుల. సంఘంలో ఒక్కరున్నారు ఆదివారం, నువ్వు చాలా ధన్యుడవు. నీకు ఆ వెలుగుతో ఐక్యతతో కూడిన మనుషులు ఉన్నారు. యేసుప్రభును మరి ప్రశంసించే వాళ్ళు ఉన్నారు ప్రియుల. యేసుప్రభు ఒక అంతరంగంలో ఉన్న శ్రేష్టతను ఎరిగిన వారు ఉన్నారు అక్కడ. ఈ కొద్దిగా ఉన్నా కూడా అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, అండ్ ఈ షల్ కట్ ఇట్, 12వ వచనంలో రాయబడింది, అండ్ ఈ షల్ 12th verse, and he shall cut it into pieces, and its head and its fat, and the priest shall lay them in order on the wood that is on the fire which is on the altar, but the inwards and the legs shall he wash with water. చిన్నగైనా కూడా ఏం దేవుడు చూడమంటున్నాడట, దాన్ని అంతయు భాగాలుగా వివరించి అంతరంగంలో ఉన్న వాటిని అన్నింటినీ తీసుకొని, దాని కాలు, దాని తల, తన అంతరంగంలో ఉన్న అన్నిటినీ కూడా అప్రిషియేట్ చేయమంటున్నాడు దేవుడు. కొద్దిమందిగా ఉన్నా కూడా దేవుడు కోరుకుంటుంది ఏంటంట, అప్రిషియేట్ వాట్ ఈస్ ఇన్ క్రైస్ట్. నీ గుంపులో ఏముందో అని అప్రిషియేట్ చేయమనడం లేదు. ఆ అంతరంగంలో ఉన్న వాటిని చూచి దేవుడు సన్మానించమంట. నా కుమారుని ఎంతమందితో సన్మానించాలా? కొద్దిమంది అయినా కూడా యూ హ్యావ్ టు డూ దట్. అప్పుడే దేవుడు ఏమంటారు, ఇట్స్ అన్ ఆఫరింగ్ బై ఫైర్ టు జెహోవా ఆఫ్ అ స్వీట్ ఆర్డర్. తీయటి మధురమైన సువాసననిచ్చే అర్పణ అని రాయబడింది. ఆ స్వీట్ ఆర్డర్ ఎప్పుడంట, నువ్వు కొద్ది మందిగా ఉన్నా, పెద్ద గుంపుగా ఉండి అర్పించిన ఆ వెలుగులో
సార్వత్రికమైన గుంపులో మనం అందరం కలిసినప్పుడు అది ఎంత గొప్పగా, ఎంత ఉన్నతమైనదిగా ఉంటుందో. కానీ ఇప్పుడు ప్రస్తుతం ప్రియులారా, వేర్ వీఆర్ మీటింగ్ అంటే ఉత్తర దిశాన మనం కూడుతూ ఉన్నాం. ఎవరి కొరకు కూడుతున్నామంట? యేసు ప్రభు కొరకు. ఎంతమంది ఉన్నారంటే కొద్దిమంది. ఎందుకు? మరి ఉత్తర దిశాన ఏముంది అని అంటే శేషంగా మిగిలిన వారు ఉన్నారు. బలి ఎంత పెద్దగా ఉంది అంటే చిన్నదే బలి. ఆ బలిలో కూడా దేవుడు చూడాలనుకున్న వెలుగు ఏంటంట, నిన్ను నన్ను చూడమని ఏం చెప్తున్నాడంట? ఆ అంతరంగంలోని భాగాలన్నీ చూడు అంట. ఒక కాలం రాబోతా ఉంది పిల్లలు. ఆ డే విల్ కమ్. మొదటి అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఏమంటా ఉన్నాడంటే 15వ వచనంలో 15th verse, and the priest shall bring it near to the altar and pinch off its head and burn it on the altar, and its blood shall be pressed out at the side of the altar, and its crop, its feathers, and cast it beside the altar on the east. ఎలాంటి సమయం రాబోతా ఉందంట? అర్పణ అర్పించబడే కాలం ఎలాగొచ్చేస్తుందంట? పావురపు స్టేజ్కి వచ్చేస్తుంది. ఈ పావురం ఎక్కడంట? బలిపీఠము యొక్క ఈస్ట్ సైడ్, తూర్పు దిశన ఏం చేయాలంట? దీని రక్తమంతయు కూడా అక్కడ దాని ఈకలు, దాని అంతరంగంలో ఉన్న అదంతయు తీసుకొచ్చి బూడిద దగ్గర వెయ్యాలి అని రాయాలి. ఎందుకు దేవుడు తూర్పు దిక్కున ఈ ఈకలను, దాని ఇన్వర్ట్ అక్కడ రాయబడింది, అండ్ ఇట్స్ కార్డ్ అండ్ ఇట్స్ ఫెదర్ క్యాస్ట్ ఇట్ బిసైడ్ ది ఆల్టర్ ఆన్ ది ఈస్ట్. తూర్పు దిశాన దీని రెక్కలు ఇంకేం చేయాలంట? దానిలో ఉన్న చెడుగంతా తీసుకొచ్చి తూర్పు దిశ అనేమాట. తూర్పు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇట్ స్పీక్స్ అబౌట్ ఎనర్జీ ప్రియుల. తూర్పు అంటే ఉదయాన్నే మనం ఎక్కడ చూస్తాం? సూర్యుడు వచ్చిండా లేదని అటు చూడం. ఎటు చూస్తామంట? తూర్పుకి వెళ్ళే చూస్తాం. ఎవరైనా లేచినారు తెల్లారిందని ఎటు చూస్తాడంట? ఎక్కడి నుంచి సూర్యుని కిరణాలు వస్తాయో అక్కడి నుంచే చూస్తాం. ఈ ఈకలు దీనిలో ఉన్న సంబంధించినవన్నీ ఎక్కడంట? తూర్పున ఏం పెట్టాలంట? ఈ ఈకలు దానికి సంబంధించినవన్నీ ఆ బూడిదలో పెట్టాలి. పిల్లలు ఎలాంటి కాలం వచ్చినా, చివరికి నేను ఒక్కనే ఆరాధించుకోవాల్సిన సమయం వచ్చినా కూడా మనం చూడాల్సింది ఏంటంటే తూర్పున బూడిద ఉందని మర్చిపోవద్దు. ఏమున్నది? బూడిద ఉంది. బూడిద ఏం మాట్లాడుతుందంట? సంపూర్ణతను తెలియజేస్తుంది. పిల్లలు యాషెస్ స్పీక్ అబౌట్ కంప్లీట్నెస్. బలి అర్పించబడి, ఈ బలిపీఠం మీద అర్పించబడి బూడిద అవుతుంది కూడా అట్లనే ఉంటుంది. అది అగ్నికి ఆహుతైంది బూడిద. ఆ బూడిద ఎక్కడ పెట్టాలంట? బలిపీఠం పక్కకు పెట్టాలి. ప్రియ దహన బలి యొక్క బూడిది అక్కడ ఏం చేస్తానంట? ఈ ఈకలు దాని అంతరంగంలో ఉన్న భాగాలని ఆ బూడిది మీద తూర్పు దిక్కున పెట్టాలి. ఏ కాలమైనా రాని ప్రియుల, పెద్ద ఎద్దును తీసుకొచ్చి అర్పించిన, గొర్రెను తీసుకొచ్చి అర్పించిన, పావురం తీసుకొచ్చి అర్పిన, పాయింట్ ఇస్ బలి సమాప్తమైనది, అంగీకరించబడినది. యేసు ప్రభు బలి ఎంత శ్రేష్టమైనదంటే ఆ బూడిద అదే చెప్తుంది ప్రియులారా. ఆ బూడిద ఎలాంటి మాటలు జిలవిస్తూ ఉందంటే యేసు ప్రభు యొక్క కార్యం సంపూర్ణమైనది. ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణమైన కార్యం ఏ కాలమైనా రాని, ఎప్పుడైనా రాని, నువ్వు పరలోకంలోకి చేరినా కూడా అక్కడ కూడా ఏం మాట్లాడుతుందంట? యేసు ప్రభు యొక్క కార్యం ముగించబడిన ఆయన కార్యమే మాట్లాడుతుంది. అక్కడ ఇవి ఈ ఈకలను, దానికి సంబంధించిన ఈ పక్షి యొక్క సంబంధించిన పదార్థాలన్నీ అక్కడ పెట్టాలి. దానిని దేవుడు చూడాలని ఇష్టపడడం లేదు పిల్ల. అంటే ఎంత భయంకరమైన స్థితిలోనికి వస్తాము అని అంటే ఒక కాలం వచ్చేస్తుంది ఇంకా యేసు ప్రభు యొక్క సుగుణాలు చూడాలని మనసు రాదిగా. ఈ పావురం ఏమన్నాడంటే దాన్ని కోసి ముక్కలు ముక్కలు చేయమని చెప్పలే. నా అంతరంగంలో ఉన్న భాగాలన్నీ తీసి ఒక్కొక్క భాగం ఇదిగో ఈ గొర్రెను పెట్టినట్టుగా, ఈ కోడె దూడని పెట్టినట్టుగా పెట్టమని చెప్పలే. పక్షిని ఏమన్నాడ? దాని రెక్కలు ఇడ్చు అన్నాడు, అంతే. దాని రెక్కలను ఇచ్చి దాన్ని అలాగే తీసుకుపోయి పెట్టే అన్నాడు. దాని అంతరంగంలో ఉన్న ప్రతిదీ తీసుకొచ్చి విభజించి పెట్టమని చెప్పలే. అంటే టైం విల్ కమ్, ఒక కాలం, ఎలాంటి కాలం వస్తుంది అని అంటే మనుషుడు యేసు ప్రభు అంతరంగంలో ఉన్న వాటిని చూచి ఆనందించలేనటువంటి సమయం ప్రియులారా. నీకు ఆ భాగ్యం లేనటువంటి స్థితిలో వచ్చేస్తావు. యేసు ప్రభులో ఏముందంటే
ఇప్పుడు మాట్లాడతారు చాలామంది నామకార్థ క్రైస్తవ జీవితం కలిగిన వారు, నామకార్థంగా వెళ్ళే ప్రార్థనకు వెళ్ళే వాళ్ళు అందరూ మాట్లాడే మాటలు ఏమంటారంటే దే డోంట్ సీ ది అప్రిషియేషన్ ఆఫ్ క్రైస్ట్ ప్రిలర్. ఈ బలిలో 3వ భాగంలో వచ్చేసరికి దాని భాగాలన్నీ విభజించబడే సమయం లేదు. యేసు ప్రభును ప్రశంసించే సమయం లేదు. యేసు ప్రభుని గురించి మాట్లాడుకునే సమయం లేదు. ఏం మాట్లాడినా రాజకీయం మాట్లాడతారు. ఏం మాట్లాడినా ఇంకో మా పాస్టర్ ఇట్లా చేస్తున్నాడని మాట్లాడతారు. ఏం మాట్లాడినా మా సంఘంలో కానుకలు ఇగో ఇట్లా వాడుతున్నారు అంటారు. ఏది మాట్లాడినా బహిర్గతంగా ఉన్న పరిస్థితులను మాట్లాడతారు. కానీ అంతరంగంలో యేసు క్రీస్తు ప్రభు యొక్క కార్యమును బట్టి నేను ఇలాంటి స్థితిలో నిలబడినానని క్రీస్తును ప్రశంసించే కాలము ఉండదు. అది ఇప్పటికీ కూడా ఉంది, జరుగుతూనే ఉంది. కానీ యేసు ప్రభుని నమ్ముకున్న నేను యేసు ప్రభు అంతరంగంలో ఉన్న భాగాలను చూడగలుగుతున్నా అంటే నా ఆత్మీయంలో నేను ఎంతో ఉన్నతమైన చోట్లో ఉన్నాను అని అర్థం. ప్రియుల చూడలేకపోతున్నానంటే నీ దగ్గర ఏదో లోపం ఉంది. పావురమును తీసుకొచ్చినావు అని అంటే నీ దగ్గర లోపం ఉంది. అంతరంగంలో ఉన్న భాగాలు చూడలేకపోతున్నాను, నీ లోపం అదే. ప్రియుల నీ లోపమును సరిచేసుకోకపోతే అంతరంగంలో ఉన్న బయట చూడడం గొప్పదే. పిల్లలు యేసు ప్రభుని నమ్ముకున్నావా? నమ్ముకున్నాను. మరి మారుమనసు పొందినాను. బాప్తిజం తీసుకున్నావా? తీసుకున్నాను. రొట్టె రసం తీసుకున్నాను. ఇవన్నీ బహిర్గతంగా నువ్వు నేను ప్రశంసించే గొప్ప వెలుగే ప్రియులు. కానీ బట్ డూ యూ లుక్ ఇన్సైడ్ ఆఫ్ వాట్ క్రైస్ట్ ఈస్ ప్రియులు. క్రీస్తు లోపల అంతరంగంలో ఏమై ఉన్నాడంట ఈజ్ అ స్వీట్ ఆర్డర్. నువ్వు పావురపు స్థితిలో ఉన్నావేమో, స్టిల్ లైక్ అ పిజన్, చిన్నగా ఇంకా అక్కడే నిలబడి ఉన్నావేమో. నో కమ్ అవుట్, సీ వాట్ ఈస్ దేర్ ఫర్ గాడ్. దేవునికి ఏముందో, దేవుడు చూచి ఆనందించగలిగేది ఏమైనా ఉంది అని అనుకుంటే అది చూడు. ఈ బలిలో 3 భాగాలుగా దేవుడు మాట్లాడుతున్న వెలుగు. నువ్వు ఆత్మీయంగా యేసు ప్రభులో ఉన్న సుగుణాలను చూస్తున్నావా? అది ఎవ్వరికి చెప్పినా అర్థం కాదు ప్రియ. గుర్తుపెట్టుకోండి, ఆత్మీయంగా నేను యేసు ప్రభు యొక్క జీవితంలో ఉన్న గొప్ప వెలుగు. ఆయన మనుషుడిగా ఈ భూలోకంలో సాగినది నేను పోయి లోకంలో ఉన్నవానికి కానీ తోటి నా విశ్వాసకి చెప్పినా కూడా he will not understand that I have seen such a depth in Christ. క్రీస్తులో నేను ఎంతో లోతును చూచినానని నా పక్కకున్నవానికి చూసిన అర్థం కాదు. అది ఎవడు ఎంజాయ్ చేస్తారంట? చూచిన వాడే పిల్లలు, దాన్ని స్పర్శించిన వాడే, దాని మీద ఆనుకున్నవాడే ఆ ఆనందమును చూడగలరు. ఆ ఆనందమును చూస్తున్నావంటే యు ఆర్ వెరీ మచ్ విత్ గాడ్, అలైన్డ్ విత్ గాడ్. దేవునితో నీవు, దేవుడు ఎలాగది బలిని చూస్తూ ఉన్నాడో, దేవుడు ఎలాగ ఈ అర్పణలను చూస్తూ ఉన్నాడో అలాంటి చోట్ల నీవు ఇఫ్ యు ఆర్ నాట్ దేర్, నువ్వు ఎక్కడికి వచ్చేస్తావు అంట? పావురంలోకి వస్తావు. ఏం చూస్తావు పావురంలో? ఏం కనబడుతుంది అన్న? ఏమి చూడాలన్నా కనబడదు. ఏమరా గట్ల జుట్టు పెంచినావు అని అంటావు. కనబడేది ఏముండదు, జుట్టు తప్ప. ఇప్పుడున్న ప్రపంచం గురించి మాట్లాడతాను, మన విశ్వాసాలను గురించి కాదు. ఏమి కనబడుతుందంటే పౌరపు స్థితి ఉంది కాబట్టి ఏం కనబడదు, బాహ్య రూపమే కనబడుతుంది. అంతరంగంలో ఉన్న క్రీస్తు సుగుణాలను చూడగలిగే లోపరహితమైన క్రైస్తవ సమాజంలో పౌరపు దిశ గురించి. కానీ దేవుడు పౌరంను కూడా కోరుకున్నాడు. ఆయన ప్రేమ అదే. ఆయన ఏమన్నాడంటే, అరే ఇది చిన్నగా ఉంది, వీడు చూడలేకపోతున్నాడు అని ఆయనను పక్కకు పెట్టలే దేవుడు. అరే ఈయన ఎద్దును తెచ్చినాడు కాబట్టి వీడు చాలా గొప్పోడు అని అనలేదు దేవుడు. అరే ఈయన గొర్రెను తెచ్చినాడు, వీడు కొంచెం పర్వాలేదు, కొంచెం తగ్గున్నా పర్లేదు అనలే. ఈ సా ఎవ్రీబడి ఆన్ ద సేమ్ ప్లాట్ఫామ్ ప్రియులారా. దేవుడు అందరినీ ఒకటే కోణంలో చూస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే యేసు ప్రభుని బట్టి, యేసు ప్రభు కొరకే అంత జరిగింది. ఆయనలో అందరినీ చూస్తున్నాడు. కానీ అక్కడ గాని వచ్చింది. అయితే ఎవడైనాను అండ్ ఇఫ్ అంటాడు అక్కడ. అందుకే ఆ మాటలు ఉంటాయి ఇంగ్లీష్లో 10వ వచనంలో. మరి ఇంగ్లీష్లో తెలుగులో ఎలాగుందో తెలియదు ప్రియులారా. మొదటి వచనంలో అంటాడు ఆయన ఇఫ్ అని అంటాడు. దేవుడు ఇఫ్తో ఆరంభిస్తాడు. 3వ వచనం చదువు. మొదటి అధ్యాయం 3వ వచనం చదవనా? అతడు చాలు 10వ వచనం చదువు. 10వ వచనం ఒక్కడు అర్పించినది. 14వ వచనం చదువు. అతడు ఇంగ్లీష్లో ఏముంది అంటే ఒకటే పదం తీసుకొస్తాడు, ఇఫ్ అంటాడు. అక్కడ ఏమంటా? ఇఫ్ హిస్ ఆఫరింగ్ బీ. ఆ ఇఫ్లోనే చాలామంది. 3వ వచనం ఇఫ్ హిస్ ఆఫరింగ్ బీ. 10వ వచనంలో ఏమంటాడు? అండ్ ఇఫ్ హిస్ ఆఫరింగ్ బీ.
14వ వచనంలో ఏమంటారు? అండ్ ఇఫ్ హిస్ ఆఫరింగ్ టు జెహోవా. పదాలలో ఎంత వ్యత్యాసం ఉందో. ఇఫ్ యు హ్యావ్ అ డవ్, ఇఫ్ యు హ్యావ్ అ షీప్, ఇఫ్ యు హ్యావ్ అ బులక్. డూ యూ హ్యావ్, ఇఫ్ యూ హ్యావ్ అంటే నీ దగ్గర ఉన్నదా అని అర్థం ప్రియులారా. అతడు ఎవడైన దగ్గర ఇది ఉందా, ఉంటే యువర్ వండర్ఫుల్ పర్సన్ ప్రియులారా. యేసు ప్రభుని నమ్ముకున్న నా జీవితంలో, నీ జీవితంలో నేను అంతరంగంలో ఉన్న భాగములను చూచి దేవుని ప్రశంసించే భక్తి జీవితం నాకుందా? లేదా నేను గొర్రెలాంటి స్థితిలోనికి వచ్చి కొంచెం నా ఆత్మీయత తగ్గులో దిగినా కూడా దేవుడు నిన్ను చూడాలనుకుంటున్నానంట, ఆ అంతరంగంలోని భాగం చూస్తే మళ్ళా పైకి ఎక్కుతాం. లేదయ్యా, ఐఎమ్ స్టిల్ లైక్ అ పిజన్ అంటే గాడ్ వాంట్స్ యూ టు గ్రూ అప్ ప్రియులారా. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని చేష్టలను చేసి తిని. ఏం చేసినాడు పౌలు అంటాడు ఇది కొరింథీ పత్రికలో. నేను పిల్లవాడనంటే యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత కొత్త దినాల్లో ప్రార్థనలో కూర్చోకపోతుంటే, పోయినావా ప్రార్థనకి? పోయినా. పిల్లవాని చేష్టలు ఏంటంటే లేచిపోవడం, రావడం. పిల్లవాని చేష్టలు అంటే దేవునికి అక్కడికి రాని కార్యాలు మనం మందిరంలో కూర్చొని చేయడం. ఇవన్నీ పిల్లవాని చేష్టలు. అయితే నేను దానిని ఇప్పుడు విడిచి తిని అంటాడు, మాని తిని అని అంటాడు పిల్ల. గ్రో అప్. ఒక నూతనమైన ప్రాచీన స్వభావం వదిలిపెట్టి నూతనమైన స్వభావం కలిగిన వారమై ఎదగాలని ప్రభువు మాట్లాడతారు. కనుక ప్రియులారా, మనం ఎంతమంది ఉన్నాం కాదు, ఎంత గొప్పగా మనం ఆరాధిస్తున్నాం కాదు, కానీ అదిగో దేవుని కొరకై నేను ఒక పావురపు స్థితిలో ఉంటే అదిగో కోడెదూల లాంటి ఉన్నతమైన స్థానంలోకి వచ్చి అంతరంగములను చూడగలిగే ఆ దివ్య దృష్టిని సంపాదించాలి. ఆ అంతరంగములను చూడగలిగేది ఎవరిదండి? యేసు ప్రభు యొక్క ఉన్నతమైన మహిమలను చూడగలిగే ఆ భాగం. దీంట్లో ఈ కొవ్వు లేదు ప్రియులారా. చివరి దాంట్లో, మొదటి దాంట్లో కొవ్వు ఉంది, రెండో దాంట్లో క్రొవ్వు ఉంది, మూడో దాంట్లో క్రొవ్వు కూడా లేకపోయింది. అరే అవ ఎంత పేద స్థితిలోనికి వెళ్ళిపోయిందో, ఎంత ఘనహీనమైన దేవునికి ఇష్టమైనది ప్రియులారా. 3వ అధ్యాయంలో అంటాడు క్రొవ్వంతా నాదే. 17వ వచనంలో అంటాడు లేవియాకాండం లెవిటికస్ 3:17 అని అంటాడు, ఫర్ యువర్ జనరేషన్స్ త్రూ అవుట్ యువర్ డ్వెల్లింగ్స్ నో ఫ్యాట్ అండ్ నో బ్లడ్ షల్ ఈట్ అండ్ ఇట్ ఈస్ మైన్ అంటాడు దేవుడు. దేవుడు ఏమన్నాడంట? క్రొవ్వినది నాది అని అన్నాడు. సైతానుడు వచ్చి ఏమన్నాడంట? ఈ లోకమంతా నాది అని అన్నాడు. లోకం కావాలన్నా, క్రొవ్వినది కావాలన్నా, వాట్ డూ యూ వాంట్? ఈ అర్పణలో దేర్ వాజ్ నథింగ్ ఫర్ గాడ్ పిల్ల. దేవుని మహిమార్థమై క్రొవ్వినవి కనపడలేదు. అయినా దేవుడు హీ యాక్సెప్టెడ్. దేవుడు ఇష్టపడినాడు పిల్ల. ఎందుకంటే రాబోయే కాలంలో నా ప్రియ కుమారుడు యొక్క తల్లిదండ్రులు ఈ పావురమునే తీసుకొచ్చి అర్పిస్తా అంటే ఆ స్థితిలోనికి యూదా మతము, ఆ స్థితిలోనికి ఇశ్రాయేల్ జాతి వారు ఎంతో గొప్పగా చెప్పుకొంచున్న అర్పణలన్నీ దిగజారిపోతాయని చెప్పడానికే యేసు ప్రభు తల్లిదండ్రులు పావురమును 2 పావురాలు తీసుకొని వెళ్ళి అర్పించినారు. బట్ ద ఫ్యాట్ ఈస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ప్రియులారా. క్రొవ్వు ఎవరంట? క్రీస్తు ప్రభువే. ఈ సో డిలైటెడ్. కనుక మన భక్తి జీవితంలో నేను పావురం వలె ఉంటే లెట్ మీ గ్రో. దేవుని అంతరంగంలో ఉన్న తలంపులకు నేను సమతూగి దేవునితో నడిచి ముందుకు సాగే భక్తి జీవితం కొరకై ప్రయాసపడదాం. చదువుల కొరకై, భార్య కొరకై, పిల్లల కొరకై, మరి ఇంటి కొరకై ప్రయాసపడతాం. లెటస్ నేను అంతరంగంలో యేసు ప్రభు ఉన్నతమైన మరి మహిమలను చూచి ఆనందించగలిగే స్థితిని కలిగి దేవుని కొరకై దీవిస్తాం. దేవుడి మాటలు మన కొరకై దీవించును గాక. ఆమేన్.